రాత్రి శివరాత్రి సందర్భంగా కొంచెం మేల్కొని జాగరణ చేద్దాం అనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఒక కొత్త సినిమా కనిపించింది. ఆ సినిమా పేరు 'ఎ కోపెన్ హేగన్ లవ్ స్టోరీ'. కోపెన్ హేగన్ అంటే డెన్మార్క్ సిటీకి సంబంధించిన మొత్తం హెడ్ క్వార్టర్ అనమాట. అయితే ఈ కోపెన్ హేగన్ లవ్ స్టోరీ ఏంటని చెప్పేసి జస్ట్ ఊరికే ఒక 5 నిమిషాలు చూద్దామని చెప్పి స్టార్ట్ చేస్తే సినిమా ఎండ్ అయిపోయింది. అప్పుడు తెల్లవారుజామున 4:30 అయింది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆ కంటెంట్ ఆఫ్ ద డెప్త్ ఒక చిన్న స్టోరీ. ఒక ఇద్దరు మనుషుల మధ్యలో సంబంధం లేని ఇద్దరు మనుషులు. ఇద్దరు గూడా చాలా మెచ్యూర్డ్ పీపుల్. ఒకామె రైటర్‌గా చాలా ఫేమస్. ఆ రైటరు ఒక చిన్న సింగిల్ ఫాదర్ అనమాట అతను. ఆ ఫాదర్‌కి ఇద్దరు పిల్లలుంటారు. అనుకోకుండా ఇద్దరు పరిచయం అవుతారు. వాళ్ళిద్దరు లవ్‌లో పడితే తర్వాత జరిగే పరిణామక్రమం ఏంటి? ఇట్స్ ఎ డ్రామా, ప్యూర్ లవ్. కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటది మధ్య మధ్యలో. బట్ ఇట్స్ ఓకే. అంటే నౌఎడేస్ సిట్యుయేషన్స్ అంతా పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకోగలుగుతున్నామా తెలుసు. డెన్మార్క్ ఫిల్మ్ యాక్చువల్లీ బేసికల్‌గా అయితే ఇది డెన్మార్క్ ఫిల్మ్. ఇట్స్ ఎ డానిష్ ఫిల్మ్. బట్ ఎంత బ్యూటిఫుల్‌గా పిక్చరైజేషన్ ఉందంటే ఆ ఎమోషన్స్ పర్టిక్యులర్‌గా డెన్మార్క్ ఫిలిమ్స్‌కి ఎందుకు వాల్యూ ఉంటదంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో 1896 నుంచి కూడా వాళ్ళు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా అక్కడ జరిగే నిజ జీవిత కథల రూపంలోను లవ్ స్టోరీసు ఈ పీపుల్ మధ్య హ్యూమన్ వాల్యూస్తోనే వాళ్ళ సినిమాలన్నీ ఉండటంతోని వాళ్ళ సినిమాలకు ఒక వాల్యూ ఏర్పడింది. అందుకనే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఆ సినిమాని తీసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారంటే దాదాపు 192 కంట్రీస్‌లో రిలీజ్ అవుతది. అంత అవసరమా? ఎవరు చూస్తారనే ఒక మైండ్ సెట్ కాకుండా మంచి సినిమా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలైతే గనుక నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతాయనేది ఒకటి ఉంది. కొన్ని ఫిల్మ్స్ బ్యాడ్ ఫిల్మ్స్ కూడా ఉండుండొచ్చు. మేబీ ఈ పర్టిక్యులర్ డానిష్ ఫిల్మ్స్ గురించి అయితే కనుక ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇట్స్ ఎ ఎమోషనల్ జర్నీ. నిజంగానే మనం ఇప్పుడు మనకు బాగా పిల్లలుండి లేకపోతే కౌంట్ పిల్లల్ని పుట్టడానికి కావాల్సింది స్పెర్మ్‌లో కౌంట్ గనక బాగుంటే దాని గురించి అసలు పెద్ద విషయమే కాదు. కానీ అనుకోకుండా కౌంట్ తగ్గితే ఖచ్చితంగా పిల్లలు కావాలనుకుంటే సరే మళ్ళీ ఆ కౌంట్ పెంచుకోవడానికి ఏం చేయాలి? పిల్లలు పుట్టడానికి ఏం చేయాలి? మన పార్ట్నర్‌ని సాటిస్ఫై చేయడానికి ఏం కావాలి? అది ఆ పార్ట్నర్‌కి ఊహించలేనంత ప్రేమ ఉంటే ఆ ప్రేమని ఓ పక్క పోగొట్టుకోలేక ఆళ్ళ పిచ్చితనాన్ని భరించలేక మనిషిగా ఎంత సఫర్ అవుతాం. ఇది ఇది అక్కడ డెన్మార్క్ అనే కాదు, ఇండియానే కాదు, అమెరికానే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఈ ఎమోషన్ కామన్. మనల్ని పిచ్చిగా ప్రేమించేవాళ్ళు, వాళ్ళు అడిగింది మనం చేయలేకపోతే పరిస్థితి ఎలా ఉంటది అనే సింపుల్ స్టోరీ. ఈ సింపుల్ స్టోరీని వాళ్ళు ఎంత ఎమోషనల్‌గా రక్తి కట్టించారో చూడండి. డెఫినెట్‌గా కొన్ని భేషజాలైతే లేవు. అమ్మాయి న్యూడిటీగా కనబడటానికి కానీ, సెక్సువల్‌గా అబ్యూజింగ్‌గా కనబడటానికి కానీ, అట్ ద సేమ్ టైమ్ ఫ్రెండ్స్‌తో పార్టీ చేయడానికి కానీ, ఆహ్, నచ్చిన వ్యక్తితో రొమాన్స్ చేయడానికి కానీ, పిల్లలు కావాల్సినప్పుడు కనలేని పరిస్థితుల్లో ఎంత తీవ్రంగా వ్యతిరేకించడం కానీ, ఇలా రకరకాల ఎమోషన్స్. వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ చాలా బావుంటది. అలాగే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా. చాలా సింపుల్ స్టోరీ లాగా అనిపిస్తది. 6, 7 క్యారెక్టర్సే ఉంటాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. చాలా కానీ ట్విస్ట్ ఏందంటే వీళ్ళ స్టోరీనే ఆమ ఒక స్టోరీలాగా రాస్తా ఉంటది. దాన్ని చూసి నా హీరో నన్ను బయట పెడతాం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా ఒక చిన్న చిన్న ఇబ్బందికర పరిస్థితుల్లోకి ఉండేటప్పటికి సినిమాని నేను ఏమి చెప్పట్లేదు. మీరు చూడండి. డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. 'ఎ కోపెన్ హేగన్ లవ్ స్టోరీ' నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది నిన్ననే. డెఫినెట్‌గా ఎంటర్‌టైన్ అవుతారు. కొంచెం రొమాన్స్ హద్దులు దాటుతుంది అనుకునే వాళ్ళు పిల్లలకు కొంచెం దూరంగా ఉంది చూడొచ్చు. అడల్ట్స్ అయితే డెఫినెట్‌గా 18+ వాళ్ళు ఆరామ్సే చూడొచ్చు. ఎందుకంటే ఇవాళ రోజున లివ్ ఇన్ రిలేషన్స్ గురించి కానీ, ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం, ఆళ్ళే కలిసి ఉండటం అనేది చాలా మనం చూస్తున్నాం, వింటున్నాం, చదువుతున్నాం. ఇలాంటి ఒక సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఆ సినిమాలో మనకు ఎదురవుతాయి. చాలా వెరైటీగా, చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా ఫ్రెష్‌గా అనిపిస్తది. డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక విషయాలు మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. 'ఎ కోపెన్ హేగన్ లవ్ స్టోరీకి' ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.